ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాయంకాల వేళలో ఉపవాస దినములో ఉంటున్న ప్రియా దేవుని బిడ్డలకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి 40 దినాలు ఫాస్టింగ్ ఫేస్ చేస్తున్న ప్రతి బిడ్డలకు దేవుడు ఆత్మతోడ మరి వారిని నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మరి ఒక మరి ఒక సాయంకాల వేళలో మా ప్రభా మరి నీ సన్నిధిలో చేరి ఈ లెంట్ డేస్లో ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు నైనా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మలో బహుబలముగా బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం. శ్రమ దినాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభా మరి వారు ఎందుకని ఈ యొక్క శ్రమ దినాల్లో ప్రభుని సన్నిధిలో ఉంటూ ఉన్నారో అటు వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. ఆత్మలోనైనా నీ యందు మోరు మనస్సు కలిగి ఆయా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయాన్ని కృపను అనుగ్రహించండి. కొందరైతే ప్రభు వచ్చినట్టే వచ్చి తిరిగి పాత రోత స్థితిలోకి జారిపోయిన వారు ఉన్నారు. అటు వారిని కూడా దర్శించండి. మరి ఒక అవకాశం ఇది నీ కొరకే అని వాళ్ళు గ్రహించి ప్రభు చక్కగా ఈ యొక్క ఉపవాస దినములను గడుపుటకు ఆత్మలో బలపడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను, మాతో పాటు కూడి ఉన్న బిడ్డలను ఈ కూడికి ఆది నుంచి అంత వరకు నిర్మమచలు ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ప్రభా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. పాట పాడుకుందాం. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీవే క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, కల్వరిలోనా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కల్వరిలోన పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషారాక నిల్చితివి, కలుషారాక నిల్చితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, దోషము చేసి తినేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా, దోషము చేసి తినేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా, మోసితివానా శాపభారం, మోసితివానా శాపభారం. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, పాపము చేసి గడిల్చితి మరణం, శాపము నేనాజించినది, శాపము చేసి గడిల్చితి మరణం, శాపమేక నేనాజించినది, కాపరివైనన్ ప్రోచితివి, కాపరివైనన్ ప్రోచితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని బాసిల్లెను
సిలువలో పాప క్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే బాందితిని అందులకే భయమాందితిని బాసిల్లను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లను సిలువలో పాప క్షమా నీ మరణపు వేదన వృథ కాదు నామదిని వేదనలో మునిగే నీ మరణపు వేదన వృథ కాదు నామదిని వేదనలో మునిగే ప్రేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లను సిలువలో పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిను నా ప్రభుడవనియు నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిను నా ప్రభుడవనియు నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లను సిలువలో పాప క్షమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి శ్రమ దినాల్లో ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మరి ఈ ఉపవాసములో తమ శరీరాలను ప్రభు కొరకై మరి ఆత్మ కొరకై నలగొట్టుకుంటున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభు ఆత్మ చేత నింపును గాక. పరిశుద్ధుడును పవిత్రుడును యేసు ప్రభు తాను మరి 40 రోజులు ఈ లోకంలో ఉన్నప్పుడు 40 రోజులు శ్రమ దినాలు ఎలాగో అనుభవించాడో ఆత్మలో బలపడటానికే మరి ఈ యొక్క శ్రమ దినాలను అందరూ ఆచరిస్తారు. ఎందుకంటే మరి వారు ఎక్కువగా అతి ప్రాముఖ్యంగా ప్రార్థనలోను దేవునితో గడపటానికి ఇష్టపడతారు. ఈ శ్రమ దినాల్లో సాధ్యమైనంత మట్టుకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ గడుపుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ అప్పుడే మనకు పరిపూర్ణంగా ఆత్మ నింపబడి ఉంటుంది. మరి ఆ యొక్క ప్రార్థనలో మరి అనేకులు మరి క్రీస్తు శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ అందరూ మరి దానిని ధ్యానిస్తూ ఆరాధిస్తూ పాటల ద్వారా ఆ శ్రమ దినాన్ని వారు ఎంతగానో శ్రద్ధాభక్తులుగా ఈ శ్రమ కాలాల్లో మరి వాళ్ళు ఉపవాసం ఉంటూ వారి యొక్క శరీరానికి ఆ ఆత్మలో నింపబడటానికి ఆహారం ముఖ్యం కాదు. మరి ప్రభు అంటాడు మరి వాక్యము ఆయన మాటలు వినుట ద్వారా కూడా మనము ఆ యొక్క ఆరోగ్యంగాను ఉండగలుగుతాము. కాబట్టి అట్టి ఉపవాసములో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ శ్రమదిన కాలములో వారు ఉపవాసం ఉండి 40 రోజులు
ఆ యొక్క మరి ఆ దినాన్ని గడుపుతూ ఉంటారు. మరి అదే రీతిగా ఈ లోకంలో చాలా మట్టుకు క్రైస్తవులు ఈ యొక్క శ్రమ దినాలు లెంట్ డేస్ ను తప్పక వారి యొక్క జీవితం ఇదొక భాగంగానే ప్రతి సంవత్సరం గడుపుతూ ఉంటారు. మరి ఇది 40 రోజులు దేవుని సన్నిధిలో గడపడం, దేవునితో ప్రార్థనలో ఉండే అనుభవం, ఆయన సన్నిధిలో వాక్యముతో నింపబడిన ఆ యొక్క అనుభవం, అది ఒక అనుభూతి అయిన అనుభవంగా మనకు మిగిలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, 40 అనే సంఖ్యకు కూడా అతి ప్రాముఖ్యముగా బైబిల్లో మనం చూడగలుగుతాం. నోహు కాలములో మరి 40 ఆ నోహు కాలములో కూడా 40 దివారాత్రులు ప్రచండమైన వర్షము దేవుడి భూలోకం మీద కురిపించాడు. ఎందుకని? పాపము చేత నింపబడిన లోకాన్ని చూడదలుచుకోలేడు ప్రభు. మరి లోకములో ఉన్న ఆ నోహావు కుటుంబం మాత్రము దేవుని యందు క్రమశిక్షణ కలిగిన కుటుంబముగా, దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబముగా, లోకమంతా ఒకవైపు ఉన్నప్పటికీ నోహావు కుటుంబం మరొక వైపు దేవుని దృష్టి వైపు ఉండటం ఆ లోకంలో ఒక నోహావు కుటుంబానికి చెందిన గొప్ప తరుణం అనుకోవాలి. నాశనము చేయాలి అనుకున్న ఆ లోకములో ఒక వ్యక్తి కుటుంబం అది పరిపూర్ణముగా పరిశుద్ధంగా ఆ లోకములో ఉన్నప్పుడు వారు ఆ కుటుంబాన్ని, నోహావు కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో అద్భుతమైన ఆ యొక్క కట్టడను నిర్మించి, ఆ ఓడను నిర్మించి, ఆ సమయములో తనను తన కుటుంబాన్ని కాకుండా దేవుడు తనకు ఏదైతే బోధించాడో, ఏదైతే తెలియపరిచాడో తూచా తప్పక దాని నెరవేర్పుగా దేవుని మాటకు లోబడ్డాడు. ఒక్క మాటను తిరస్కరించలే, ఒక మారు మాటకు వ్యతిరేకంగా మాట్లాడలే. ఏ మాట చెప్పినా దానికి శిరసా వహించి నోహావు 40 దివారాత్రములు కురిసిన వర్షములో మరి లోకమంతా ఆ యొక్క నీళ్లకు కొట్టుకుపోయి నాశనమైపోయినప్పటికీ రోజు రోజుకు కురుస్తున్న వర్షానికి ఆ పడవ, ఆ ఓడ అమాంతంగా పైకి లేవడం జరిగింది. చూశారు కదా? దానికి 40 రోజులు. మొదట నోహావు కాలములో జల ప్రళయము 40 రోజులు జరిగిన సంగతి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, నోహావు ఎలాగూ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో ఈ లోకమనే పాపపు లోకములో నేడు కూడా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ఉగ్రత లోకంపైకి రాకమునిపే నీవు నోహావులా నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకో అని మరి ఒక హెచ్చరిక. నీవు నోహావు కుటుంబమును దేవుడు ఎలా కాపాడాడో అదే రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ యొక్క భయంకరమైన విపత్తు కాలాల్లో, యుద్ధ కాలాల్లో ప్రభు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఉపవాస దినములను చక్కగా ఆచరించండి, ఆత్మపూర్వకంగా ఆచరించండి. అంతేకాకుండా రెండవది మనం గమనిస్తే మోషే దైవజనుని సన్నిధిలో గడిపినది కూడా 40 దినములు. 40 దినములు మరి మోషే గారు కూడా దేవుని సన్నిధిలో గడిపిన కాలం. అదే ప్రకారంగా భక్తుడైన ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు. చూసారు కదా? వీరి జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అద్భుతమైన కార్యాల్లో ఇవి ఘనమైన కార్యాలు కాబట్టి వీటిని గురించే ప్రస్తావన పెట్టారు బైబిల్లో. ప్రత్యేకంగా వీటిపైన దృష్టి పెట్టి లెక్కించబడ్డారు. ఈ 40 అనే సంఖ్య మరి మోషే కాలములో దేవుని సన్నిధిలో గడిపినది 40 దినములు. ఏలియా కూడా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు. మోసే సినాయి కొండ మీద 40 రోజులు గడిపి 10 ఆజ్ఞలను పొందుకున్నాడు.
10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అంటారు కదా. 10 ఆజ్ఞలను చేతపట్టి దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి, ఆజ్ఞల ద్వారా నా బిడ్డలను నువ్వు నడుపు అని ఒక హుకుంగా జారీ చేశాడు. దేవుడు మోషే ద్వారా మాట్లాడి సినాయి కొండపైన ఆయన మాటలు ఆ పలక మీద రాయించి, ఆ పలకను మోషే భక్తునికి ఇవ్వడం జరిగింది. అది కూడా 40 రోజులు. అరణ్య యాత్ర కూడా 40 సంవత్సరములు. మోషేను వెంబడించిన జన సమూహం ఆయనతో పాటు కదం మే కదం దాల్కే అంటే ఆయన అడుగుల్లో అడుగులేసి నడిచి 40 సంవత్సరాలు ఆయనతో పాటు వాళ్ళు ప్రయాణము కొనసాగింది. అది కూడా 40 సంవత్సరములు. కానానులో వేగుల వారు పరిచయ వేళ, అది కూడా 40 దినములు. మరి నినివే వారి హెచ్చరిక, నినివే వారి యొక్క హెచ్చరిక, అది కూడా 40 రోజులే. దేవుడు నినివే ప్రజలను హెచ్చరించినప్పుడు వారు దేవుని మాటకు లోబడి 40 దినములు నినివే పట్టణము నాశనము కాకుండా దేవుని సన్నిధిలో వారు ఉపవాసముండి ఒంటిపైన బూడిదను పూసుకొని గోనెపట్టలు కట్టుకొని దేవుని సన్నిధిలో గడిపింది కూడా 40 దినములు. కాబట్టి ఆ 40 దినములు నినివే పట్టణం వారి యొక్క హెచ్చరికకు రాజుతో పాటు జనసమూహము కూడా లోబడినట్టుగా మనం చూస్తున్నాం. గొలియాతును ఇశ్రాయేలుపై ఎదుర్కొనడానికి కూడా 40 దినములు పట్టింది. ఆజానుభావుడైన గొలియాతును ఇశ్రాయేలు ఎదుర్కొన్నది కూడా 40 దినములు. చివరిగా యేసు క్రీస్తు దేవుని పరిచర్యకు ముందు 40 దినములు ఉపవాసము ఉండెను. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఆయన జీవించడం జరిగింది. పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి, తండ్రి ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పరిచర్యకు ముందుగా ఆయన పరిచర్యకు వెళ్ళాలి అంటే ఇది 30 సంవత్సరాలకు జరిగిన కార్యముగా మనం గమనించాలి. యేసు ప్రభు జీవించిన కాలము 33 సంవత్సరాలైతే ఇది 30వ ఏట ఈ యేసు ప్రభుకు సాక్షాత్తుగా 30వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఈ దేవునితో పరిచర్యకు ముందు అంటే అప్పుడు ఆయన పరిచర్య స్టార్ట్ చేస్తాడు. అప్పుడు 40 దినములు ఉపవాసం ఉండటం, ఆ ఉపవాసములో సాతాను ఆయనను ఎదురించడం, మరి అనేక మార్లు 3 మార్లు అతన్ని శోధించడం. ప్రభు అయిన యేసును సాతానుకు ఎటువంటి పరిస్థితిలో కూడా రవ్వంతైన కూడా చోటివ్వక వాణ్ణి ఏ రీతిగా అనగగొట్టాడో, శరీర బలహీనతలో ఉన్నప్పటికీ కూడా శరీరము లోకరీతిగా శరీర మాంసాల చేత, రక్తము చేత, నీరు చేత నింపబడిన శరీరముగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆకలితో అలమటించినప్పటికీ, శరీర బలహీనతలో తాను నిస్సహాయ స్థితికి ఉన్నప్పటికీ కూడా అవకాశాన్ని సాతానుకు ఇవ్వలేదు. మనమైతే ఇచ్చి చూస్తాం అని ఆయన ఎటువంటి పరిస్థితిలో కూడా అపవాదికి చోటు ఇవ్వలేదు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఉపవాసములో ఉన్నప్పుడు మరి ఏ రీతిగా దేవుని సన్నిధిలో గడపాలో, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపితేనే నీవు ఆ యొక్క ఉపవాస దినాన్ని నువ్వు జయించగలుగుతావు. నినివే పట్టణస్థులైతే దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉన్నారు.
వారు దుఃఖముతో వేదనతో శరీరాలను అణగగొట్టి మరి నలగొట్టి వారితో పాటు వారితో ఉన్న జంతువులు సహితం కొరమేకలు ఎడ్లు పశువులు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో వారు శ్రద్ధాభక్తులుగా దేవుని మాటకు లోబడిన వారుగా చూస్తున్నారు. అందుకే దేవుడు వారి శ్రమలను దుఃఖములను అన్నిటినీ చూశాడు. ఒకప్పుడు నినివే దేవునికి లోబడని ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలు. ఎందుకని ఇది విషయాన్ని తెలియపరుస్తున్నామంటే ఆ పట్టణంలో ఉన్న జన సమూహంకు ఏ రీతిగా మారు మనసు కలిగిందో అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా సంవత్సరాలు ప్రతి సంవత్సరము కూడా మనము కూడా ఈ ఆత్మచేత నింపబడిన వారమైతే అపవానికి మనము చోటివ్వక దేవునికి చోటు ఇవ్వగలుగుతాము. లేకపోతే జారి పడతాం, అపవాది చెరలోకి వెళ్ళిపోతాం. అందుకే ఇక్కడ ఆ నినివేలో 3వ అధ్యాయంలో యోనా గ్రంథం మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 6వ వచనాన్ని చదువుతున్నాం. ఈ సంగతి నినివే ప్రజలకు, ఈ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే లాస్ట్కు పట్టణాన్ని శాసించి పరిపాలించే రాజు చెవులో కూడా వెళ్ళిపోయింది. దేవుడు నినివే పట్టణాన్ని నాశనము చేయదలుచుకున్నాడు, చేయాలంటున్నాడు అనే మాట యోనా వెళ్లి చెప్పడం, స్వార్థ ప్రకటించడం, అది చివరికి రాజు యొక్క చెవిలో కూడా పడిపోయింది. అప్పటికి రాజు రాజవస్త్రములో ఉన్నాడు, రాజవస్త్రములతో పాటు రాజసింహాసనం మీద ఉన్నాడు నినివే రాజు. మరి ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో తాను రాజసింహాసనం మీద నుంచి కిందకి దిగాడు. ఎంత ధనికులైనా, ఎంత పేరు ప్రఖ్యాతాలు కలిగిన వారైనా, ఈ నాది నాది నేను సంపాదించే లోకంలో అనేకము అనుకున్న వారైనా సహితము శ్రమదినాలు గడపాల్సింది. సమయం వస్తే తమ్మును తాము మరిచిపోవాలి. మనకున్న ఆ యొక్క ఎత్తైంది ఏదైనా ఉండని, పేరు ప్రఖ్యాతలు ఉండని, ధనధాన్యాలు ఉండని, ఇంకా అంతస్తులు ఉండని, నిన్ను నీ శరీరాన్ని దేవుని సన్నిధిలో నలగొట్టుకుంటేనే నీవు క్రైస్తవుడుగా జీవించగలుగుతావు. రాజుకి ఏమవసరం? రాజ దర్బార్లో 100 మంది రా 100 మంది పో అనే అధికారం అతనికి ఉన్నది. అయినా తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు. తన అధికారము కలిగిన ఆ యొక్క వస్త్రములు కూడా తీసివేశాడు. రాజుగా గుర్తుపట్టాలంటే వారు ప్రత్యేకతో ఉన్న దుస్తులు వేస్తారు, కిరీటం పెడతారు. అవన్నీ కూడా తీసివేశాడు. అంటే మామూలు ప్రజలుగా, మామూలు వ్యక్తిగా అవసరం ఇప్పేశాడంటే ఇంకా రాజుగా గుర్తుపట్టడం లేదు. ఇంకా మనం ఉంటేనే, ఆ డ్రెస్ ఉంటేనే ఈయన ఫలానా అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే అది ఇప్పేస్తామో ఇంకా గుర్తుపట్టడం కష్టం. నార్మల్ మనిషి, నార్మల్ వ్యక్తి. చాలా సంతోషం అనిపిస్తుంది. ముస్లిం సోదరులు నమాజ్కి వెళ్ళినప్పుడు లగ్జరీ కార్లో వచ్చిన వాడైనా సరే, మామూలు బీద పరిస్థితిలో ఉన్నవాడైనా సరే, దిగజారిన వాడైనా సరే, ముస్లిం బ్రదర్ ఎవరైనా సరే, వారు నమాజ్ చదవడానికి
మసీదులోకి వెళితే ఒక్కడు గుర్తుంచుకోండి, ఈక్వల్ పాటిస్తారు. ఈక్వల్ లెవెల్. కార్పెట్ అందరికీ ఒకే కార్పెట్, పక్క పక్కన నిలబడతారు. పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఖరీదైన కార్లలో తిరగొచ్చు. మసీదుకు వస్తాడు ఖరీదైన కార్లలో, కానీ దేవుని సన్నిధిలో గడపాలంటే ఆ బీదవారి పక్కనే నమాజ్ అవుతాడు. అది వాళ్లకు సాధ్యం అవుతుంది, మనకు సాధ్యం కాదు. మనం హోదా చూస్తాం, అంతస్తు చూస్తాం. ఒక కారులో వచ్చాడు అంటే ఆయనను ఎదుర్కోవడమే కాకుండా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని ఇష్టపడతారు. మొదలు అలాంటి దైవజనులు ఉన్నారు, వారికి పేరు ప్రఖ్యాతలున్నాయి, వారిని ఎక్కడ కూర్చోబెట్టాలని చూస్తారు. ఎందుకని తెలుసా? డబ్బు కలెక్షన్ ఎక్కువగా ఇస్తారేమో ఆశ. అలాగనే నడుస్తుంది పరిచర్య, వ్యాపారం అయిపోయింది, బిజినెస్. డబ్బున్న వారి దగ్గర ఒకలాగా, డబ్బు లేని వారి దగ్గర ఒకలాగా దేవుని సువార్తను ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో రాజు సైతం వర్తమానం తన చెవుల్లో వినబడంగానే తాను దిగజారిండు. తన స్టేజ్ మర్చిపోయాడు, నేను ఏంటి అనేది మర్చిపోయాడు. ఆ సమయంలో ఈ హోదా, ఈ పదవి నాకు అక్కర్లేదు, నేను నా ప్రజలు బ్రతికితే చాలు అనుకున్నాడు. నేను నా కుటుంబం బ్రతికితే చాలు అనుకుంటున్నావా? నిన్ను నువ్వు మర్చిపోయావా? హోదా, డబ్బు అడ్డమొస్తుందా మోకరించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి? డబ్బు అడ్డంగా వస్తుందా? హోదా అడ్డంగా వస్తుందా? ఏది అడ్డంకులుగా నీకు కనబడుతుంది? నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించాలి అంటే ఉపవాసములో ఉండడం అతి ప్రాముఖ్యమై ఉన్నది. దుఃఖ దినములు గడపడం ప్రాముఖ్యమై ఉన్నది. శ్రమ దినాలు గడపడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. రాజుకు అవసరమా? తన ప్రజలకు ఆర్డర్ ఇస్తే సరిపోదా? మీరు చేయండియా, మీరు ఉండండియా, ఇదిగో దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుందయా, మీరంతా శ్రద్ధాభక్తులు కలిగి జీవించండియా అని ఒక ఆజ్ఞ వేయొచ్చు కదా? ఎందుకు? ఆయన తన రాజస్సు చూడండి ఎంత చక్కగా 6వ వచనం చదువుతున్నారు. ఈ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి. ఆ సంగతి వినినప్పుడు గుండెల్లో భయం ఉండాలి. దేవుని ఉగ్రత రాబోతుంది అనే సంగతి తెలిసిందంటే మనలో గుండెలో గుబులు పుట్టాలి. దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువ సహవాసం దేవునితో గడపాలనేది రావాలి. వెంటనే తన రాజవస్త్రములు తీసివేసి, చాలా మందికి అడ్డుగా వస్తుంది డబ్బు. చెప్పేది ఒక కవర్లో డబ్బు పెట్టి పేరు రాసి, అయ్యా ఇది నా కొరకు ప్రార్థన చేయమని పంపిస్తారు. ఎవరికి? దైవజనులు. వారు కూడా తక్కువలు కాదు దైవజనులు. వారు ఇచ్చిన అమౌంట్ చెప్తారు, ఎవరిచ్చారో చెప్తారు, ఏ కవర్లో పెట్టారో కూడా చూపిస్తారు. ఈ చేతితో చేసింది ఈ శరీరంలో ఉన్న ఈ చేయికే తెలియదంటాడు, కుడి చేతితో చేసింది ఎడమ చేయికి తెలియదంటాడు. వీరు మాత్రం ఎవరైతే ధనికులు వారికి ఆస్తికర్తలు పంచి ఆ డబ్బు ఇచ్చి పంపిస్తారో దండోరా పాకుతా ఉంటుంది చర్చి. ఫలానా 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 ఎందుకు? ఇంకొకరికి ప్రేరేపణ రావాలి. ప్రేరేపణ దేవుడిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆ బిడ్డలో నింపుతాడు. ఇవ్వాలి అనుకుంటే నువ్వు పదే పదే చెప్పాల్సిన అక్కరే లేదు. ప్రేరేపణ దేవుని పరిశుద్ధాత్మ తనలో పనిచేస్తే ఆయన వస్తాడు, అయ్యా ఎవ్వరికి చెప్పకయ్యా అంటాడు. బైబిల్లో పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు, మారు మాట మాట్లాడు.
నేను ఇచ్చినట్టు కూడా ఎవరితో చెప్పొద్దయ్యా అంటాడు. కొంతమంది గురించి సంఘములో వారు నొక్కి ఒత్తి చెప్తారు. రాజుకేమవసరం? తన రాజవస్త్రములు తీసివేసి నినివే పట్టణము మరి ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. నినివే పట్టణం గురించి ఆయన మొదలు పెట్టాడు. ఫస్ట్ ఆయన పెడితే ఆటోమేటిక్ గా తన ప్రజలంతా ఆయన వైపు తిరిగిపోతారు. కుటుంబంలో ఉన్న పెద్దవాడు మొదలు పెడితే ఆ తర్వాత అమ్మగారు మొదలు పెడతారు, ఆ తర్వాత పిల్లలు మొదలు పెడతారు. యజమాని మొదలు పెట్టినప్పుడు, యజమాని యొక్క భార్య మొదలు పెట్టినప్పుడు బిడ్డలు ఎక్కడికి వెళ్ళి మొదలు పెడతారండి? ఇంటిలో ఉన్న పరిస్థితులు మారాలన్నా, ఇంటిలో ఉన్న సమస్తము మనలో మార్చి దేవుని కొరకు సాక్షిగా కనబడాలన్నా ఇంటిలో ఉన్న యజమానుడు మొదట దేవుని సన్నిధిలో గడపడం, తీర్మానం తీసుకోవడం, తద్వారా వారి యొక్క సతీమణి, తద్వారా వారిద్దరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ప్రేరేపణ కలుగుతారు. చిన్న కుటుంబముగా ప్రతిదినం శ్రమ దినాలు, దుఃఖ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో పరలోకంలో ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టి ప్రభు అయిన యేసు మానవుడిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపబడ్డాడని, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడని, అట్టి స్వేచ్ఛను నీకు నాకు ఉచితంగా ఇచ్చాడని, ఆ శ్రమ దినాల్లో కలిగే గొప్ప మార్పులు, నూతనంగా క్రైస్తవుడుగా మారాలని అనుకుంటున్నావా? వారికి అవకాశం. ఉపవాసంలో లెంట్ డేస్ ను గడుపు. ప్రభు నీతో సూటిగా మాట్లాడతాడు. ప్రభు నీతో మాట్లాడటమే కాకుండా నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఇదే లోకంలో జీవిస్తావు, అదే స్నేహితులతో ఉంటావు, అదే కుటుంబ సభ్యులతో ఉంటావు, కానీ వారిలోనే నీకు ప్రత్యేకతగా దేవుడు గుర్తింపిస్తాడు. అబ్బా ఏంటి నీలో గొప్ప మార్పు. మొన్నటి వరకు ఒకలాగున్నావు, ఈరోజు మార్పు నీ ముఖంలో కనబడుతుంది, నీ కుటుంబంలో మార్పు కనబడుతుంది. అది కొత్తగా క్రీస్తులో నడపబడ్డానికి ఇష్టపడిన వారికి ఈ లెంట్ డేస్ ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టు. ప్రభు కొరకు, ప్రభు ప్రేమ పొందుకొరకు ఆషమాషిగానే నేను క్రైస్తవుడని చెప్పుకోకుండా డైరెక్ట్ గా వచ్చడం కాకుండా ఈ శ్రమ దినాల్లో ప్రభు కొరకు నువ్వు గడిపినట్టయితే, ప్రభు యొక్క శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభు అడుగులో నువ్వు అడుగేసినట్టయితే ఆ శ్రమ దినానికి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. మరొక గుంపు ఉందండి. ఇది మొదటి గుంపు, క్రైస్తవులుగా మారటానికి ఒకరు తీసుకుంటున్న నిర్ణయం కొరకు ఈ ఉపవాస దినములు చక్కగా ఆచరించినట్టయితే ప్రభు పరిశుద్ధ ఆత్మచేత వారితో మాట్లాడతారు. రెండవ గుంపు ఆల్రెడీ క్రైస్తవులే, వాళ్ళు ఆల్రెడీ బాప్తిసం పొందిన వారే, వారు ఆల్రెడీ దేవుని వాక్యాన్ని విన్నవారే, దేవునితో సహవాసం చేయాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళే, కానీ జారిపోయారు. అలా వెళ్తూ 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 జారిపోయారు. దేంట్లో? వారి యొక్క వ్యక్తిగత జీవితం. ఈ పని చేయకూడదు అని తెలుసు వారికి, ఇక్కడ నిలబడకూడదని తెలుసు వారికి, వీరితో సహవాసం చేయకూడదని తెలుసు వారికి. అలాంటి వారు దేవునికి అవమానము తెచ్చే ప్రతి కార్యంలో వాళ్ళు ముందున్నారు. అలాంటి వారికి గొప్ప సదావకాశం. తిరిగి నీ మనసును, నీ జీవితాన్ని మార్చుకొని పాప క్షమాపణ పొందుకొని మారు మనస్సు కలిగి దేవుని ఎదురు తిరిగి రావటానికి 2022వ సంవత్సరం ప్రభు నీ కొరకే ఉంచాడు. వాడుకో. అదే పాపం రోత జీవితాన్ని కలిగి ఈ అందమైన మరి అద్భుతమైన ఈ 40 దివా రాత్రుల దినాన్ని నువ్వు వేస్తుపరుచుకుంటే నీ జీవితానికి అర్థం పరమందం అసలే ఉండదు. చెడిపోయావా? నీ జీవితాన్ని బాగు చేసుకో. రా, శరీరాన్ని నల్లగొట్టుకో. దేవుని కొరకు, దేవుని సన్నిధిలో నీ ఆత్మను, నీ శరీరాన్ని దేవునికి సమర్పించు. నీ శరీరం ఎంత
దిగజారిపోతుంటే ఆత్మలో అంత బలముగా నిలబడుతుంది. శ్రమ దుఃఖ దినాల్లో ఆనందపడు, సంతోషపడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. వారితో మాట్లాడతాడు, వీరితో మాట్లాడతాడు, కానీ నీతో మాట్లాడతాడు. నిన్ను దర్శిస్తాడు, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. అట్టి అనుభవంలోనికి రావాలి. ఆ రుచి వేరండి. అది పొందిన వారికే తెలుస్తుంది. ఆ లెంట్ డేస్ లో ఉండే, ఆ ఉపవాస దినములో ఉండే, ఆ శ్రమ దినాలను దుఃఖ దినాలను జ్ఞాపకం చేసుకున్న వారిలోనే అట్టి అనుభవం తెలుస్తుంది. అట్టి అనుభవం కూడా నీకు ఉండాలి. అందుకే ప్రతి సంవత్సరము దేవుడు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏడవ వచనాన్ని చూసుకుందాం. నినివే మరి గురించి 7వ వచనం. మరియు రాజైన తాను ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రె మేకలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. రాజు హుకుం జారీ చేస్తాడు. ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడతాడు, మన మీద, మన పట్ల కనికరం పడతాడు. నూట 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందట నినివే పట్టణం. ఒకప్పుడు 125 కిలోమీటర్ల విస్తీర్ణంలో అంత పెద్ద పట్టణం దేవునికి లోపడ్డది. నిజంగానే దేవుడు పశ్చాత్తాపుడయ్యాడు. వారి ప్రార్థన, వారి మొర, వారు ఉపవాస దినములు గడిపే ఆ స్థితిగతి చూడండి. ఎద్దులు, మేకలు, పశువులు ఏది మేయకూడదు, త్రాగకూడదు. రాజు తన లేదా తన యొక్క మంత్రులకు ఆజ్ఞాపించేశాడు, హుకుం జారీ చేయండి. తద్వారా పట్టణాన్ని కాపాడుకున్నారు, తన ప్రజలను కాపాడుకున్నాడు. రాజు ముందు తీసుకున్న నిర్ణయం తన ప్రజల పట్ల గొప్పదై ఉంది. అది అలాంటి అద్భుతం జరగాలి మన జీవితంలో. మన కుటుంబం రక్షించబడాలి, మనం రక్షించబడాలి. మనందరము దేవుని బిడ్డలుగా ఉండటానికే ఆయన నిత్య నివాస స్థలములో, మన కొరకు దాచి ఉంచిన స్థలములో నేరుగా వెళ్ళాలి. అంతే మనకి అడ్డంకులు. అలాంటి సిద్ధపాటు. ఆయన సమయం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇలా ముందే తెలిస్తే రెడీ అవుతామేమో. అందుకే సమయం ఉన్నప్పుడే మనల్ని, మన జీవితాలను సరి చేసుకొని ఈ లెంట్ డేస్ ను చక్కగా వాడుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఉపవాస దినాల్లో ఉన్న ప్రతి బిడ్డను బలపరచు, స్థిరపరచండి. ఆరోగ్యాన్ని అయా ఆత్మచేత నింపి వారిని, వారి కుటుంబాలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు తీసుకుంటున్న చక్కటి నిర్ణయం వారి జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఉండాలి. అట్టి సాక్ష్యం ప్రతి కుమారుడు, కుమార్తె పొందుతారని నేను నమ్ముతున్నాను. ఇదిగో మా ప్రభు, భయంకరమైన దేశంలో యుద్ధాల చేతనైనా యుక్రెయిన్, రష్యా మరి భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగానైనా కాచి కాపాడండి. యుద్ధాన్ని ఆపండి. ఇరు దేశాల్లో ఉన్న ప్రధానులతో మీరు మాట్లాడి శాంతిపరచండి. కరోనా వైరస్ లేకోకుండా చేయండి. తిరిగి చైనాలో మరొక కరోనా తిరిగి విజృంభిస్తుందని అక్కడ లాక్డౌన్ కూడా పెట్టారని వింటున్నాం. ఆ చైనా నుంచి నైనా మా భారతదేశానికి రాకోకుండా అడ్డుగోడను నిర్మించమని ప్రార్థిస్తున్నాం. కరోనాకు ఎలాంటి స్థానం లేదు, స్థలము లేకుండా ప్రభువా చేయండి. ఇప్పటి వరకు అనేకులు నీ సన్నిధిలో కరోనా వైరస్తో నిద్రించిన వారు ఉన్నారు. అటు ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. మా ప్రభువా,
ఇంకనూ ఎవరైనా కరోనా వైరస్తో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అటు బిడ్డలను స్వస్థత పరచండి, ఆరోగ్యం అనుగ్రహించండి. పరిచర్య చేస్తున్న డాక్టర్ నర్సులను ఆయనను దీవించి ఆశీర్వదించండి. బేతేలు క్రీస్తు సంఘ కుటుంబాన్ని కొరకై ప్రార్థిస్తున్నారు. నా తల్లిని తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధాపంలో వారు ఉంటుండగా నీ కృపాని కాపుదాన్ని భద్రతలో వారిని నింపండి. తల్లిగారికి మంచి ఆరోగ్యం, తండ్రి గారికి మంచి ఆరోగ్యం. నీ సేవ పరీక్షలో బహుబలంగా ఈ వృద్ధాపంలో వారిని వాడుకుంటున్నందుకు వందనాలు. అదే రీతిగా బాప్టిస్ట్ బెనహార్ బ్రదర్ అనుగణించిన కుమార్తె అల్లుని దీవించి ఆశీర్వదించి నీ కృపాని కాపుదాన్ని భద్రతలో వారిని క్షేమాన్ని దయచేయండి. ఇదిగో మా ప్రభు ఈ నెలలో 24 తారీఖు నాడు వాళ్ళు రానై ఉంటుండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ముందు మేము నడిపించి ఆయా స్వదేశం నుంచి విదేశం నుంచి స్వదేశాన్ని వారు అడుగు పెడుతుండగా చక్కటి ప్రయాణం వారికి జరిగించండి. అదే రీతిగా మా ప్రభు పురుషోత్తం బ్రదర్ తనను తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. రామకృష్ణ తనను తన సతీమణి బిడ్డలను దీవించండి. మా ప్రభు మరి ఆసాఫ్, అమర్, సుశీల, రమేష్ వారి కుటుంబాలను తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. రోమన్, ప్రకాష్ బ్రదర్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. అయా మరి నరేందర్ బ్రదర్, రవీందర్ బ్రదర్ కుటుంబాలను చేయి విడువక ప్రభా వారిని నీ నామంలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థిస్తున్నాను. రాజన్ కుటిని తన బిడ్డలను సతీమణిని జ్ఞాపకం చేసుకునండి. ప్రియాంక కుటుంబాన్ని ప్రభా ఎత్తి పట్టుకునండి. రాధా కుటుంబాన్ని, తన భర్తను, తన తల్లిని, మనసును మార్చి త్రాగుబోతుగా ఉన్న బిడ్డలను లేవనెత్తండి. తండ్రి గొప్ప కార్యం జరిగించండి. రాధ పట్లనైనా నీ కృపాని కనికరాన్ని కటాక్షం చూపండి. అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. తన కుమారుని ఆత్మకు శాంతి సమాధానం దయచేయండి. మా ప్రభా మరొకసారి రూప్సాగర్ తన కుటుంబాన్ని, తన బిడ్డలు, తనను, తన తల్లిదండ్రుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అయా మరి ప్రసాద్ని బట్టి, అయా మరి వెంకటలక్ష్మి సిస్టర్ని బట్టి, మా ప్రభా మరొకసారి జయపాల్ బ్రదర్ని బట్టి, వారిని వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ కార్యాలు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ లెంట్ డేస్ లో ఉపవాస దినములో నీ సన్నిధిలో ఒకవేళ వారు గడిపినట్టయితే చక్కటి నీ కళలు దర్శనాలు చూడటానికి సహాయం దయచేయండి. మరొకసారి మా ప్రభా ఎందరైతే దైవజనులు వారి కుటుంబాలను, సంఘాలను, సంఘ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరిచయంలో ఉన్నారు అటు బిడ్డలను మెండారకు దీవించి ఆశీర్వదించండి. మంగనూరు వంశంలో నీ స్వార్థ పని భారము కలిగి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి 30, 60, 100 ప్రతిఫలం అనుగ్రహించండి. స్నేహితులను, క్లాస్మేట్స్ వారు చేస్తున్న పరిచయలను ప్రభావం మెండారుగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా పాలించి వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావ ఉద్యోగం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావ గర్భ ఫలము లేక అల్లాడుతున్న బిడ్డలకు గర్భ ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనలను వందిన బావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెను, అల్లులను కూడా మనమండలను, మనమరాండ్లను ప్రభాని సన్నిధిలో ఎత్తి పట్టుకున్నాడు. బామర్దులను బట్టి, మర్దులను బట్టి, వదనని బట్టి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను కూడా మనమండలను, మనమరాండ్లను ప్రభావ జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యాలు జరిగించాడు. లక్ష్మణను స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా మా ప్రభా నాని యొక్క పేరుని, తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను ప్రభావం మెండారుగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. నాని డబ్బును జ్ఞాపకం చేసుకునండి ప్రభు. నానికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుటకు సహాయం దయచేయండి. మరొక గర్భఫలము బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభు. అయా వారి కోరికను ఫలింపచేయండి. వారి గర్భంలో ఉన్న ప్రతి అవయవాలను మీరు ముట్టి, ఆయన గర్భంలో ఉన్న ప్రతి ఆయన ముట్టి స్వస్థత అనుగ్రహించి వారికి గర్భఫలము దయచేయండి. ఇచ్చిన కుమార్తె జ్ఞానమందు, వయసునందు, నీ యందును, మనుష్యుల దయందు ఎదుటకు సహాయం దయచేయండి. చక్కటి పరిచర్య చేయుటకు అభిషేకించమని, రానున్న రోజుల్లోని పరిచర్యలో బహుబలంగా బిడ్డను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా పాస్టర్ను దీవించి ఆరోగ్య బలం, శక్తిని దయచేస్తారు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇక ముందు కూడా ఎందుకంటే మంచి ఆరోగ్యం పొందుకొని నీ పరీక్షల్లో బహుబలంగా వాడబట్టుకు సహాయం. ఏకేటవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రత్యేకంగా మా ప్రభా మరొకసారి నీ సన్నిధిలో నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అటు ఉద్యోగంలోనూ, ఇటు సేవలను బహుబలంగా మీరు వాడుకుని ఆన్లైన్లో ప్రతిదినం నీ సన్నిధిలో గడపడానికి ఇస్తున్న సమయాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను మెండారుగా దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. అందరైతే ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉన్నారు అటు బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తున్న ఆత్మకార్యాలు జరిగించగలరు. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసమైన సన్నిధి కూడిన మన సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.